నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ ఊరి పేరు ఏందన్న? బురదపాలెం, ప్రకాశం జిల్లా, మండలం కొనకలమెట్ల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నాం మనం. ఇప్పుడు మన రైతు సోదరుడు వెంకటేశ్వర్లు మన నిఖితా హిల్స్కి ఈ సంవత్సరమే ఈయన వాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ తోట ఎలా ఉంది ఏంటి దీని పరిస్థితి కనుక్కోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మన వెంకటేశ్వర్తో మాట్లాడదాం. నమస్తే అన్న. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది వ్యవసాయంలో? 10 సంవత్సరాలు చేస్తున్నా సార్. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం అనుభవం ఉంది మీకు. మిరప తోటలు ఇంకా ఏమేమి పండిస్తారు మీరు? మిరప, పొగాకు, కంది సార్. పొగాకు, కంది. పత్తి వేస్తున్నా, పత్తి అంటే మనకి ఏదే వస్తుంది కదా, గులాబీ రంగు పురుగు, అందుకని మానేసాం. వాస్తవ 2 సంవత్సరాల నుంచి మానేసావు. మన నిఖితా ఆయిల్స్ గురించి నీకు తెలియదు సార్. గులాబీ రంగు పురుగు కంట్రోల్ అయితే తెలుసా మీకు? పత్తి కూడా చాలా నాణ్యంగా వస్తుంది తెలుసా? చూస్తున్నావు మన వీడియోలు ఎప్పుడన్నా? చూసా సార్. ఈ మధ్య పొద్దులేసి మీద వీడియో చూస్తున్నా సార్ ప్రతి ఒక్కటి. ఓకే, మొత్తం ఇప్పుడు ఈ నిఖితా ఆయిల్స్ గురించి నీకు ఎలా తెలుసు? యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని తీసుకొచ్చి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగా సంతోషంగా ఉంది సార్. 10 రోజులు ఈ సేంద్రియ అవసరం లేదు, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మేము యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాం కదా, అది ఏమన్నా డూప్ అనుకుంటున్నారా? లేదు సార్, ఒకరితో నాకే డూప్ లేదు సార్. నేను బాగా నచ్చింది. వాస్తవం ఎవరు వద్దన్నా అది ఏమొస్తాయన్నా కానీ నేను అనుకోవట్లేదు. నా ఏంటంటే నేను పండియాల నా ఆలోచన. పొద్దున అబ్బాయి కూడా వచ్చాడు, ఈ తోట బాగుంది, 80-40 తెగుతూ ఎకరాకి లెక్కండు. నాకు సార్లు అబ్బా, నాకు ఇవాళ యూట్యూబ్ లో మనం పెట్టేది ప్రతిదీ కూడా నిజమే. అది ఏ తోటకు పోయినా కూడా ఇవాళ మనం ఈ వెంకటేశ్వర తోటలో ఎట్లా ఉందో అన్ని తోటలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈయనకి కొత్త ఈ సంవత్సరమే వచ్చాడు, యూట్యూబ్ లో చూసి వచ్చిండు కేవలం. కానీ ఎలా ఉంది ఇప్పుడు నువ్వు కొట్టిన తర్వాత? ఇప్పుడు నీ తోట చూసి మీ ఊరు చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతుందా లేదా? అడుగుతున్నా ఏం మందులు కొడుతున్నా అబ్బాయి. నేను నిన్న ఫోటోలు వీడియో కాల్ చేసి చూపిస్తే ఉప్పులపడి దగ్గర సార్ వాళ్ళు ఏ మందులు చెప్పమంటే నేను చెప్పా. మొన్న వేరే అతను కూడా నెంబర్ ఇచ్చేసారు, మన నెంబరు మాట్లాడి ఉంటాడు అతను. మేడంతో మాట్లాడాను మరి. ఓకే, అంటే హైదరాబాద్కి ఫోన్ చేసింటారా? మీ పేరు ఏంటారన్నా? నా పేరు కొండయ్య సార్. కొండయ్య, ఎలా ఉంది చేను? తోట బాగుంది. ఎక్కడన్నా బొబ్బరి చెట్లు కానీ ఏమి లేవు అసలు? ఇప్పుడు ఏ చెవులో చూసినా కూడా బొబ్బర్లు వస్తుంటాయి. కొమ్మ తెగులు స్టార్టింగ్ లో వర్షానికి వచ్చింది, వీళ్ళు కొట్టారు, మందు కొట్టారు, అది కంట్రోల్ అయింది. ఇప్పుడు పైన వచ్చేదానికి అక్కడ కొమ్మ తెగులు లేదు. కొమ్మ తెగులు 10x పవర్ ఆల్ క్లియర్ అని చెప్తున్నా నేను. ఆ 2 కనుక కొడితే ఇంకా అసలు ఇంకేం రాదు. మీకు కాయ కుళ్ళు రాదు, కాయ మచ్చ రాదు, ఏం రాదు. ఇంకా మొత్తం ఎక్సలెంట్ గా తయారైతారు చేనంతా కూడా. ఇప్పుడన్నా మనం యూట్యూబ్లో ఈ అబ్బాయికి మన మందుల గురించి అసలు ఏం తెలియదు, యూట్యూబ్లో చూసి తీసుకొచ్చి కొట్టింది. అంటే ఇవాళ యూట్యూబ్లో కూడా ఏంటంటే చాలామంది వీడియోలు పెడతారు, రైతులు మోసపోతున్నారు. అర్థమవుతుందా? నేను ఆ విషయం కూడా నేను చెప్తూనే ఉన్నా. యూట్యూబ్లో పెట్టిన ప్రతిదీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇవాళ నిఖితా ఆయిల్స్ మేము ఏంటంటే ప్రతి పొలానికి కూడా పోయి తిరిగి పోయి చూస్తున్నాం. మేము మా మందులు పని చేయకపోతే అసలు మేము పొలాలకు వస్తాం. ఇంత దూరం మరి ఇవాళ ప్రతి రైతు కూడా మెయిన్ ఇవాళ నమ్మకం ఉండాలి. ఇవాళ మందులు ఎవరు పడితే ఏది పడితే అది పెడుతున్నారు. అన్ని మందులు వేసుకొచ్చి యూట్యూబ్లో రైతుల్ని తప్పుగా పట్టించేది ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు దీనికి బలం మందులు పెట్టుకునేటప్పుడు మీరు రూట్ పవర్ అని 5 కేజీల ప్యాకెట్ ఇస్తున్నాం కదా, అది ఒక రౌండ్ పెట్టండి. తర్వాత లిక్విడ్ ఇస్తున్నాం కదా, ఆయిల్ ఇస్తున్నాం, ముడి నూనె రూట్ పవర్ అని 5 లీటర్లు. అది కూడా నీకు డ్రిప్ ఉంది కాబట్టి డ్రిప్లో వదులు, చాలా బాగా వస్తుంది నీకు. ఇప్పుడు ప్రతి మిరప తోటలో సమస్య ఏమైందంటే ఒక 20 క్వింటాలు అట్లా కాసిన తర్వాత చేనుకి కొంచెం ముసలితనం వచ్చినట్టుగా ఇంకా పడిపోతుంటాయి చేను. అర్థమవుతుందా? మన నిఖితా ఆయిల్స్ వాడిన పొలాలలో నిరుడు ఈ ఏరియాలో కొండేపి మీకు తెలుసా? ఇక్కడ కొండేపి దగ్గర నేతివారిపాలెం అని ఒక ఊర్లో వాళ్ళు ఒక ఊర్లో మొత్తం ఆడారు. వాళ్ళకి 30 క్వింటాల నుంచి 50 క్వింటాల మధ్యలో అయినాయి. 30కి తక్కువ ఎవరికి గాల, 30 అయింది, 50 హైయెస్ట్ అయినాయి. వాళ్ళు ఏంటంటే మల్చింగ్ షీట్ వేస్తారు, మన ఆయిల్స్ కొడతారు, మధ్యలో న్యూట్రియన్స్ కొడతారు. అట్లా భూమిలో వదిలేవి కూడా బాగా వదిలేరు వాళ్ళు. ఎందుకంటే మనకి ఈ చెట్టుకి బలాన్ని ఇస్తూ ఉండాలి మనం. ఇప్పుడు కాయలు కాసే కొంది దానికి బలం ఎక్కువ కావాలి. ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కువ బలం అవసరం లేదు. నీకు 70-80 రోజుల కాడి నుంచి కాపు దిగుతూ ఉంటుంది కదా, అప్పుడు బలం ఇస్తూ ఉండాలి చెట్టుకి. ఇప్పుడు మనం 5 కేజీలు ప్యాకెట్ వేస్తాం, 20 రోజులకి ఒకసారి అసలు ఆ కాపే వేరే రకంగా కనబడుద్ది నీకు, కాపు దిగటం కూడా. ఇప్పుడు నీకు ఇవాళ ఇన్ని పూతలు కనబడుతున్నాయి, వాటిల్లో చాలా మటుకు డ్రాప్ అయిపోతాయి నీకు. 30-40% పోతాయి.
మళ్ళీ ఆ వచ్చే కాయల్లో కూడా పిన్నీసులు అయిన తర్వాత నీకు పిందెలు కూడా రాలిపోతుంటాయి సార్, ఇట్లా గడ్డుపోత అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకంటే మొక్కలకి బలం లేక అది జరుగుతూ ఉంటది. ఇప్పుడు 100 కాయలు కాసే కెపాసిటీ ఉంది అనుకో మొక్కకి, 100 కాయలే కాసిద్ది. ఇప్పుడు 200 పూతలు వస్తాయి, కానీ ఉపయోగం ఉంది 100 వరకునే పోతాయి. అది 100 కాస్తుంది. అదే నువ్వు దానికి కొంచెం బలం ఇచ్చావు అనుకో, ఇంకో 120, 130 కాయలు కాసేటట్టు మనం చేయొచ్చు అనమాట. ఇది రైతు సోదరులు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చెట్టుకి కావాల్సినంత బలం ఎప్పుడు ఇవ్వాలి, అది కాపు దశకొచ్చినప్పటి నుంచి ఇస్తా ఉండాలి బలాన్ని. ఇప్పుడు నేను కర్ణాటకలో గానీ అటు కర్నూలు అటువైపు చాలా మందిని చూస్తా ఉంటాను నేను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాపు సెట్ అయిపోద్ది చూసినవా, ఎమ్మటే మళ్ళీ బలం మందు ఈ న్యూట్రియంట్స్ అవన్నీ మిక్సింగ్ చేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తారు. అది 150, 160 రోజులప్పుడు కూడా అంతే చేస్తారు వాళ్ళు. 20 రోజులకు ఒకసారి క్రాప్ సెట్ అయిపోద్ది, తర్వాత ఒక రౌండ్ బలం వేయాలన్నమాట. అట్లాగా మనం కూడా చేసుకోవాలి. ఇప్పుడు చెట్టుకు కూడా కావాల్సినట్టు ఇస్తే కాపు అనేది డిఫరెంట్ గా వస్తుంటది మనకి. అది ఇప్పుడు కొంతమంది తెలియక ఏం చేస్తారు, పైన మందులు కొడతా ఉంటారు. పైన మందులు కొట్టేది ఏంది, మనం రోగాలు రాకుండా కాపాడాలి. బలం ఎక్కడి నుంచి వస్తుంది, చేయాలి. అది అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు నువ్వు 40 క్వింటాల్ టార్గెట్ పెడుతున్నావు కదా, పండియాలి సార్. తక్కువలో తక్కువ అంటే 35 అన్నా కావాలి మనకి. 40 అంటే 30 ఇచ్చినా రావాలి కదా. 30 కళ్ళు మూసుకున్నా వస్తుంది. ఇప్పుడు ఈ తోటకి నువ్వు ఇవాళ ఇప్పుడు 60 రోజులు వేసింది కదా, దీనికి 60-70 రోజులు, 60 నుంచి 70 మధ్యలో ఉంది కదా. నువ్వు 110 రోజులకే నువ్వు అనుకున్నట్టుగా 20-25 క్వింటాల్ దీంట్లో దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఈ నవంబర్, డిసెంబర్ ఈ నెలలో ఎర్రనెల్లి ఎక్కువ వస్తుంటాయి. ఆ ఎర్రనెల్లికి ఫ్లేమ్ అనే మందు ఉంది. అది కొట్టుకుంటే నువ్వు డోసులతో పాటు కలిపి అది కూడా కొట్టుకుంటే ఆ ఎర్రనెల్లి రాదు. తర్వాత ఈ బొబ్బర ముడతలు అంటే చూస్తున్నావు, అవి కూడా రాకుండా కాపాడచ్చు. తర్వాత బీటీ స్పెషల్ ఈ డోసులు ఉంది కదా, అది కొట్టావంటే ఇప్పుడు వచ్చిన పోత అంతా కూడా నీకు మొత్తం సెట్ అయిపోద్ది. సరే సరే అంటే మొన్న శనివారం కొట్టా కాబట్టి రేపు శనివారం 8 రోజులు శనివారం కానీ ఆదివారం కానీ బీటీ స్పెషల్, దాంతో పాటు ఫ్లేమ్ కొట్టు. ఫ్లేమ్ తెప్పించుకో ఇక దగ్గరే కానీ కొంట ఈసారి. ఇప్పుడు అవన్నీ ఫ్లేమ్ పురుగు మందు డాన్ ఉంటుంది, అవన్నీ దగ్గర పెట్టుకోండి మీరు. ఇది ఈ రోజు మనం నిఖితా కిసాన్ సేవా కేంద్ర సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు అన్ని చెప్పడం జరిగింది నేను. 10X పవర్, ఆల్ క్లియర్, తెగుళ్ళకి, కొమ్మ కుళ్ళుడికి, కాయ కుళ్ళుడికి, వాటికి. తర్వాత బీటీ స్పెషల్ ఏమో క్రాప్ సెట్ అయింది. తర్వాత నల్ల తామర వచ్చినా కూడా అదంతా కంట్రోల్ అయింది. ఫ్లేమ్ ఏమో ఎర్రనెల్ని కంట్రోల్ చేయడానికి, ఆయిల్ డోసులు పెరుగుదలకి వాటికి. పక్కన మన రైతు సోదరులు కూడా వచ్చారు. వీళ్ళు ఓన్లీ యూట్యూబ్ లో చూసి తెచ్చుకున్నారు వీళ్ళు మందులు. ఇవాళ తోట చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉంది. ఈ ఊర్లో ఈ తోటను చూసి చాలా మంది మన బ్రాంచ్ దగ్గర రావడం జరుగుతుంది మందుల కోసం. ఇప్పుడు నిన్ను ఎంతమంది అడుగుతున్నారన్న? అడుగుతున్నారు సార్ చాలా మంది. వాస్తవంగా మా బాబాయ్ కూడా వాడాలనుకున్నాడు సార్, కానీ మా పెన్న ఈ సంవత్సరం వద్దు ఆగేశారు. మొన్న వచ్చి తోటకు వచ్చి నువ్వు నీతో వాడుకున్న ఇబ్బందులు బాగుండేది మధ్యలో అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందు వాడు కదా కొడితే ఈ మందులు ఏంటంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి మనం. ఇంగ్లీష్ మందులు అనుకో ఎవరో ఒకళ్ళు మనకి క్యాష్ అని కాదు. ఇప్పుడు అసలు జనాలలో ఏంటంటే ఇప్పుడు క్యాష్ పెట్టి కొనాలనేసరికి కొద్దిగా ఆలోచిస్తుంటారు, ఏం కొంటాలని. ఇప్పుడు అప్పు ఇచ్చే వాళ్ళు ఎంత రేట్ వేస్తున్నారు అనేది కూడా మీరు చూడరు. అవును సార్. ఇవాళ మేము పుల్లాల చెరువు అనే ఊరు వెళ్ళాం. ఆ ఊర్లో ఒక రైతు మన 4 రౌండ్లు కొట్టిండు. ఇప్పుడు 5వ రౌండ్ ఏదో డబ్బులు లేదని చెప్పి కొట్టుకాడికి పోయిండు. కొట్టుకాడికి పోతే 21 ఏదో వేసిందంట, డెలిగేటో ఏదో ఒకటి, ఇంకోటి అవతారని ఇంకో మంది ఏదో వేసింది 800. అవన్నీ కలిపితే 3000 అయినాయి అన్నాడు. 3000 పెట్టి కొట్టిండు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది. తోట ఇట్లా మెచ్చంగా లేదు అసలు. ఇప్పుడు నువ్వు కొట్టి వారం అవుతుంది. శనివారం కొట్టిన అంటే ఇవాళ ఏం వారం, శుక్రవారం. రేపటికి 8 రోజులు అయింది. ఇప్పటికి 7 రోజులు అయింది. తోటలో ఎక్కడన్నా నీకు మెత్తదనం తగ్గిందా చూడు. అసలు ఎక్కడ పైన వచ్చే చిగుర్లు కానీ ఇవన్నీ కూడా. మరి వాళ్ళు కొట్టి 4 రోజులు అవుతుంది. 4 రోజులు చేనంత వడబడినట్టు అయింది. ఇంకా ఇప్పుడు ఇవాళ రేపు మళ్ళీ మందు కొట్టాలి. 3000 ఖర్చు. ఇవాళ మేము 1600కి నీకు అందులో నల్లికి, ముడతకి, పురుగుకి, గ్రోత్కి ప్రతి దానికి దాంట్లోనే వస్తుంది 1600కి. ఇవాళ ఎవరిస్తుంటారు 1600కి? నీకు ఒక్క మందు రావట్లేదు. ఏదన్నా మంచి మందు తీసుకుంటే 200 సార్. అదే మామూలుగా నెగిటివ్ ఒకటి వాడితే కొమ్మ తెగులుకి మన దాంట్లో 10X ఎంత 300 మాకు పడింది సార్. 500 వేస్తారు 10X 500. ఇప్పుడు అదే అక్కడ బయటకు నియమించుకోవాలంటే 2200 అవుతుంది సార్. 500 ఎక్కడ, 2200 ఎక్కడ? మనకి 2 ప్యాకెట్లు 2 ఎకరాల డోసు కూడా మనకి 7 రూపాయలకు వస్తే ఆడ వచ్చి 2200 పడుతుంది. మరి ఇప్పుడు నీకు కంట్రోల్ అయింది మళ్ళీ. కంట్రోల్ అయింది నీకు ఇవాళ నేను చాలా తోటలలో చూసా, బయట మందులు ఏదేదో కొట్టినా కూడా అసలు కంట్రోల్ కాలేదు వాళ్ళకి. 2 టిప్పులు కొట్టేసాను, ఒకసారి కొట్టావు చూసాను, మరుసటి రోజు కొట్టేసాను, అందుకే మనకు డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు పైన వచ్చే దాంట్లో ఎక్కడా లేదు నీకు, కొమ్మకుళ్ళు లేదు, నీట్గా వస్తుంది చేనంతా కూడా.
ఇది రైతు సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదో రకంగా మీరు మేనేజ్ చేసుకోవాలి. డబ్బులు కూడా మేనేజ్ చేసుకొని 1 సంవత్సరం కష్టపడితే 2వ సంవత్సరం మీ దగ్గర డబ్బులు నిలవేసుకొని కొనుక్కోవచ్చు. మీరు అర్థమవుతుందా? నాకైతే చాలా నచ్చింది సార్. నా టార్గెట్ 40 క్వింటాలు కొన్నా సార్, నా టార్గెట్. కానీ మీరు చెప్పిన దాన్ని ఫాలో అవుతా సార్. నాకైతే ఖచ్చితంగా దిగుబడి రావాలి సార్. నాకు కావాల్సినది డబ్బులు అయితే ఆలోచించను. అన్న మీకేం ఇబ్బంది లేదు. నువ్వు అనుకున్నట్టు 40 క్వింటాల్లోకి దరిదాపుల్లోకి వస్తావు, అందులో డౌటే లేదు. నువ్వు 110 రోజులప్పుడు నాకు ఫోన్ చేయి. అప్పటికే నీకు నువ్వు అనుకున్న దాంట్లో సగం పైన దిగుబడి వస్తుంది 110 రోజులకే. ఇప్పుడు కాపు చూస్తే ఓకే, మొన్న వీళ్ళకి 10 రోజుల క్రితం వాన పట్టడం వల్ల కొంచెం డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పలచగా ఉంది కాపు. నీకు ఇంకా ఇప్పుడు పైన వచ్చే మొత్తం నీకు బీటీ స్పెషల్ ఒక రౌండ్ కొట్టు, ఇదంతా సెట్ అయిపోతుంది. 110 రోజులకల్లా ఈ చేలో నుంచి నువ్వు ఒక 20-25 క్వింటాలు దిగుబడి తీయాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత ఫిబ్రవరి మంత్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఏందనే చూడొచ్చు మనం. అమ్మడు ఫుల్ స్టేజ్ లో ఉంది. వర్షం 4 రోజులు పడుతుంది. నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, ఎందుకంటే నువ్వు 40 క్వింటాల్ టార్గెట్ అంటున్నావు కాబట్టి నేను చెప్తున్నా పర్సనల్ గా. నువ్వు క్రాప్ 20 రోజులకి ఒక రౌండ్ సెట్ అయిపోద్ది కదా, పిందెలన్నీ కాయలు అయిపోతాయి కదా, బలం మందు వేసేసి దాంతోపాటు మన రూట్ పవర్ ప్యాకెట్ ఒకటి. ఓకే, అట్లా 20 రోజులకి వేసుకుంటావు. నీకు చేను అనేది ముసలితనం రాకూడదు. ఫస్ట్ నీకు ఇప్పుడు కాపు కాసినాక ముసలితనం వస్తుంది, అది రాకుండా మనం కాపాడాలి. ఓకేనా? నాకు వారం నువ్వు ఫోన్ చేయమన్నప్పుడు నాకు డైరెక్ట్ ఫోన్ చేయి, నీకు నేను చెప్తుంటాను నీకు. ఓకేనా? ఇప్పుడు ఎవరికన్నా మీ సరౌండింగ్స్లో రైతులకి ఏదన్నా ఉంటే నీ నెంబర్ చెప్పు ఒకసారి. 6302591769. తెలుగులో చెప్పు ఒకసారి. 6302591769. ఇవాళ మేము రైతు నెంబర్లు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు వెంకటేశ్వర్లో ఉన్నాడు, ఈ చేలో పొలం పని చేసుకుంటా ఉంటాడు, ఏదో ఒకటి ఫోన్ చేస్తా ఉంటారు. ఏందన్నా నీ నెంబర్ యూట్యూబ్లో వచ్చింది, నీ చేయనట్టుంది, ఏంది, ఏం విత్తనాలు వేసినావు, ఏంది, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఆయనతో 10 నిమిషాలు మాట్లాడతారు. ఇప్పుడు చేను బాగుందా, అడ్రస్ ఇస్తున్నాం మనం, మీ ఊరు అడ్రస్ మొత్తం అన్నీ ఇస్తున్నాం. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. అసలు ఇప్పుడు ఫోన్ చేసి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు? అందుకని మేము నెంబర్లు ఇవ్వట్లేదు వాస్తవంగా. ఇప్పుడు కూడా ఈ అబ్బాయి కాల్స్ ఎక్కువ వస్తాయి మనం ఈ నెంబర్ పెట్టినామంటే, అందుకని భయపడేవట్ల. ఇంకొక ప్రాబ్లం ఉంది మేము నెంబర్లు ఇవ్వటంలో. ఇప్పుడు కొత్త కంపెనీలు వాళ్ళు వస్తున్నారు, అటు ఇటుగా వాళ్ళు, ఏది ఆయిల్స్ అనుకుంటా సేమ్ మనలాగానే కాపీ కొట్టుకొని వస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి మేము శాంపిల్ పంపిస్తాం కొట్టు చూడు ఐదంటే, ఏ రైతు అయినా ఆశపడతాడు. శాంపిల్ అంటే వస్తున్నాయి కదా అని చెప్పి ఒక 1000-2000 మన ఒక రౌండ్ మిగిలిద్ది కదా డబ్బులు అని చెప్పి ఆశపడి కొడతాడు. ఆ 10 రోజుల్లో చేనంతా బొబ్బర్లు రావటం ఏదో ఒకటి మొత్తం నాశనం అయిపోద్ది. దాని వెనకుండేది మీకు అర్థం కాదు. నేను అందుకనే నెంబర్లు ఇవ్వట్లా. ఇప్పుడు వాళ్ళు ఎవడో ఆశ పెడతాడు మీకు, మేము ఊరకిస్తాం ఒక రౌండ్ కొట్టి చూడండి అని. అసలు ఇప్పుడు మన మందులు కంటే బాగా పని చేసే ఉంటే మేము ఎక్కడ దాకా ఎందుకు వస్తాం అసలు చెప్పు? పని చేయవయ్యి, పని చేయనోడే నీకు ఫ్రీగా ఇచ్చేది. ఇప్పుడు దాకా నేను ఎవరికి కూడా శాంపిల్స్ ఇవ్వటం కానీ ఫ్రీగా ఇవ్వటం కానీ అట్లాంటి ఆశ పెట్టే పనులు ఇప్పుడు దాకా నేను చేయలే. మీరు ఒక ఎకరాన్ని కొట్టుకొని చూసుకోండి అని చెబుతా నేను. ఇప్పుడు ఎవరైతే నీకు ఫోన్ చేసి మేము ఫ్రీగా ఇస్తాం ఒక రౌండ్ శాంపిల్ కొట్టు అంటే నీ షేర్ నాశనం అయిపోద్ది. ఫస్ట్ నేను వాడలేదు సార్, నాకు నచ్చితేనే వాడతారు ఏదైనా కానీ. ఇప్పుడు నువ్వు ఓకే వెంకటేశ్లో ఇప్పుడు రైతులు ఎంతమంది ఉంటారు అట్లా తెలియని చాలా మంది ఉన్నారు, నష్టపోయి ఉన్నారు సార్. ఒక రౌండ్ ఊరకనే వస్తుంది లేని కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే ఇప్పుడు వెనక చేను ఎంత పాడైపోద్ది అనేది వాళ్ళు ఎస్టిమేట్ వేసుకోలేరు. వాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితులు ఒక 10 రోజులు నీ చేను కనుక పక్కన డివేట్ అయిందంటే ఎంత నష్టం వస్తుందో తెలుసా? అందుకనే మేము ఇప్పుడు దాకా రైతు నెంబర్లు కూడా ఇవ్వట్లేదు. కాకపోతే ఈ ఏరియా కొత్త ఏరియా కాబట్టి మన ఇప్పుడు వెంకటేశ్వర నెంబర్ ఇవ్వటం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఈయనకి పొద్దున కానీ సాయంత్రం కానీ ఫోన్ చేయండి. పని చేసుకునే టైంలో ఫోన్ చేయొద్దని చెప్పి కూడా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న ఈ సమాచారం ఇచ్చినందుకు. ఒకసారి మన చేను ఒకసారి అట్లా చూపి 2 లైన్లు.